దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 4 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగానే ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఎజ్రా గ్రంథము 8-9 అధ్యాయములు. 8వ అధ్యాయము. రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫినేహాసు వంశంలో గెర్షోమును, ఈతామారు వంశంలో దానియేలును, దావీదు వంశంలో హట్టూషును, షెకన్యా పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశంలో జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనయు 200 మంది పురుషులను, షెకన్యా వంశంలో యహాజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశంలో యోనాతాను కుమారుడైన ఎబేదును 50 మంది పురుషులను, ఏలాము వంశంలో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షపట్యా వంశంలో మికాయేలు కుమారుడైన జబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశంలో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, బేబై వంశములో బేబై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను, అజ్గాదు వంశంలో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను, అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలేటును, యెహీయేలును, షెమాయాయు 60 మంది పురుషులను, బిగ్వయి వంశంలో ఉత్తేయును, జబ్బూదును 70 మంది పురుషులను. వీరిని నేను అహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షెమయ్య, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్యాను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యాను స్థలమందుండి ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షెరేబ్యాను, అతని కుమారులను, సహోదరులను 18 మందిని తోడుకుని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాయును, అతని బంధువులను, వారి కుమారులనైన 20 మందిని వారు తోడుకుని వచ్చిరి. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకే దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొంటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలగజేటికే ఆయనను ఆశ్రయించే వారు అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును, రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరేబ్యాను, హషబ్యాను, వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును, అతని మంత్రులను, అధిపతులను, అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరినూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను, ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రులను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీల యొక్కయు, ఇశ్రాయేలు పెద్దల యొక్కయు,
ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిరి. కాబట్టి యాజకులను లేవీలను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకునిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకే అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీలైన యేషువా కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నొవజ్జాయును కూడా ఉండిరి. సంఖ్య చెప్పునను ఎత్తు చెప్పునను అన్నిటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులు అందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది అవతలనున్న అధికారులకును అప్పగించి తర్వాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. 9వ అధ్యాయం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను, కనానీయులను, హిత్తీలను, పెరిజీలను, యెబూసీలను, అమోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతిపడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధం ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమును ఉన్నట్లు అప్పగింపబట్టు చేత మిగిలిన సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తమ పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మను విడవక పారసిక దేశపు రాజులు ఏమిటో మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవలనని మీరు ఎన్నటికీ కోరుకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపపడదువు కదా. యెహోవా, ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధిని నిలిచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా గణతకు అర్హుడవు,
యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతివి, రోషము గల దేవుడవు తండ్రి. ఆది అంతమునే ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చేయగలిగిన దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, యోర్దాను విడగొట్టిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడవు నాయన, మారానీలను మధురముగా మార్చిన దేవుడవు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మా కొరకు రిక్తునిగా ప్రభా భూమి మీదకు వచ్చి అయ్యా తండ్రి మా సమాధానార్థ బలిగా, మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా కొరకు వధించబడిన పస్కా బలి పశువుగా ప్రభా మా కొరకు బలి అయిన యేసయ్య మిమ్మల్ని ఉదయకాలంలో స్తుతిస్తున్నాం ప్రభా. మీ అమూల్యమైన రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీ చిందించిన రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా పాపం మీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చి మమ్మల్ని నిర్దోషులుగా, నిష్కలంకులుగా మీరు తీరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఉదయకాలమున నీ అమూల్యమైన నాయన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా శాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం ప్రభా. అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. అయ్యా మమ్మల్ని నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చింది పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపండి, ఇంకను నడిపించండి. తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకములు, ఆలోచన మాకు అనుగ్రహించండి. భయభక్తులు మాకు అనుగ్రహించండి. ప్రార్థనాత్మ మాకు దయచేయండి, విజ్ఞాపనాత్మ దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. పరిశుద్ధాత్ముడా అయ్యా ఉదయకాలమున మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవానికి వందనాలు. వాక్యమే శరీరధారిగా మా మధ్య నివసించావు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ వాగ్దానాలను మేము సొంతం చేసుకోవటానికి మీ కృప మాకు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఆసక్తిని అయా నిరీక్షణ మాకు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన తల్లి గర్భంను రూపించకముందు ఏర్పాటు చేసుకున్నావు. ఇప్పటి వరకు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చావు అయ్యా. ఎన్నో మేలు చేసావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప ప్రభా. జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప, నీ ఉచితమైన వాత్సల్యమే నాయన. నీకు వందనాలు. మాకు ఇచ్చిన అయ్యా కుటుంబాలను బట్టి, నాయన గృహములను బట్టి, నాయన పరిచయలను బట్టి, దైవజనుల కుటుంబాలను బట్టి అయ్యా నాయన వస్తు వాహనాలను బట్టి, ఉద్యోగాలు, వ్యాపారాలను బట్టి, సమస్తమును బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ చివరిగా నీ కృపాసనం ఎద్దకు వచ్చి ఉన్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. నాపై, నా కుటుంబాలపై, మా కుటుంబాలన్నిటిపై నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాల్లో రక్షణ లేని వారిపై నీ కృప కలుగునుగాక, రక్షణార్థమైన కృప దిగి వచ్చునుగాక. నీ సన్నిధి కాంతి అయ్యా మా కుటుంబాల్లో ప్రకాశించబడునుగాక. మీ వెలుగు కలుగునుగాక. అయ్యా మీ చిత్తం మా జీవితాల్లో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నా మీరే బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి. గొప్ప రక్షణ దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా పరిపాలన జరిగించండి. న్యాయమైన పరిపాలన జరుగునట్లు నీ కృప వారందరిపైన కలుగును గాక ప్రభా. అయ్యా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామములో లయమైపోవును గాక. సువార్త ద్వారములు యేసునామములో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి. ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన ఉజ్జీవం నిశ్చయంగా యేసు నామంలో రగులు కొనుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభా. 150 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నాయన మా దేశంలో దైవజనురాలు, సేవకురాలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరిచి వాడుకోండి, అభిషేకించి వాడుకోండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఏ రీతిలో నీ పరిచయంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ వారికి కావాల్సిన అయ్యా అభిషేకం వారికి యేసునామంలో ఉండును గాకని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి ప్రభా. నాయన నీ పత్రికలుగా మార్చుకోండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. అయ్యా ఎత్తబడి సంఘంలో ఉండే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంటు, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు ప్రభా.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. అయ్యా, నీ చిత్తమేవత్తు మా దేశంలో జరుగును గాక. నీ రాజ్యం మా దేశంలో స్థాపించబడును గాక. అయ్యా, మా దేశంలో కడవరి వర్షం కురియును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పేరు పెట్టబడిన నీచులను తమను తాము తగ్గించుకుని పాపం విడిచి అయ్యా చేస్తున్న ప్రార్థనలకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చును గాక ప్రభా. మా దేశము రక్షించబడును గాక. మా దేశంలో మహారక్షణ కలుగును గాక. మా దేశము స్వస్థపరచబడును గాక అని ప్రార్థిస్తూ ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ అయ్యా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా ఇలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.